టాబ్లెట్ వేసుకున్నా నేను చాలా టైం అది ఉంది నాకు. నేను ఇలా ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు కూడా అర్జెంట్గా. ఆయన చెప్పాలి కదా సార్, నాకు వీడికైనా భయం ఉండాలి కదా. నువ్వు ఎందుకు నాటకాలు చెప్తున్నావు నా దగ్గర? దాన్ని ఏదో తప్పు, దాన్ని ఏదో చేసినట్టు ఆ పిల్ల ఏంది పంచాయతీలంతా? నువ్వు కూడా పెట్టుకో. నువ్వు మీ ఇంటికి నిలిచిపెట్టినప్పుడు నేను ఎట్లా చేయాలి? హాస్పిటల్ లో అయిపోవాలి, మంచిగా చూసుకునే వాళ్ళని. జోక్ ఏమన్నా అయితే ఏంది, మనం ఏం చేద్దాం? ఏదో తెలియని బాధ వస్తుందని ఎక్కెక్కి ఏడుస్తుంది. ఏం చేయాలి చెప్పా పిల్లల్ని? అక్క నేను వస్తా ఉండక పెట్టుది. ఈ పిల్లి తప్ప నాకు ఫోన్ అయ్యా గురి. ఏమైంది? హాస్పిటల్ డైరెక్ట్ కెమెరా పెట్టుకుని వచ్చినాయండి. స్విచ్ దిగిందా మరి? బాగాలేదని చెప్పేసి ఫోన్ చేయాలి. కళ్ళు దిగినాయా? తీసిరా? ఏమన్నారు? అసలు మేము మార్నింగ్ 5 నుంచి ఇప్పటి వరకు నేను నీ దగ్గర అంతసేపు ఉన్నా కదా. మార్నింగ్ 2:30 వరకు ఆడనే ఉన్నాం కదా. అయిపోయిందా? రిపోర్ట్స్ తీసుకెళ్ళేదా ఆంటీ? మన్నాడు కెమెరా ఎలా లేదు కాదు. కెమెరా పెట్టిన మళ్ళీ రేపటికి నన్ను నేను చూడరు. ఏమైంది సార్? పిచ్చి తగ్గిందా? పిచ్చి పుగాలో వేసుకోవచ్చు. నేను టాబ్లెట్లు వేసుకున్నా నేను చాలా టైం అది ఉంది నాకు. నేను ఇలా ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు కూడా అర్జెంట్గా. సో బయట మాట్లాడతా గైస్ దీంతో. సో గైస్ ఈ పంచాయతీ ఇట్లా ఉంటాయి. రిషి వాళ్ళు లేరు, బయటకు వెళ్ళారు. శ్రీప్రభ రిషి ఒక వేరే ఏదో బిజినెస్ పని మీద మాట్లాడడానికి బయటకు వెళ్ళారు, స్టైల్ స్టార్ ఫ్యాషన్ కోసం. ఈ టైంలో ఈ మేడం గారు ఇట్లా వండుకొని ఇట్లా ఉంటే నేను ఎవరిని చెప్పాలి చెప్పురు మీరే. వాడికి ఫోన్ చేస్తా. వాడికి ఫోన్ చేసి బాగా ఫస్ట్ ఈ సుల్లిని కూడా తిట్టాలి. ఈయన కూడా బాగా ఎంకేస్ కొస్తున్నాం మనం. నిజంగా చెప్తున్నాం కొన్ని సార్లు. బిజీ ఏ అవసరాలు అయిపోతలేదు నా మొండలో వచ్చుడు ఏంది రాకపోవడం ఏంది? చచ్చిపో పోను బెదిరి నాకు చెప్పకు, వీడికి చెప్పుకో. ఏమన్నా అయితే వీడి పేరే రాసుకో, నాకు సంబంధం లేదు. అయినా చెప్పాలి కదా సార్, నాకు వీడికైనా భయం ఉండాలి కదా. నువ్వు ఎందుకు నాటకాలు చెప్తున్నావు నా దగ్గర? లాస్ట్ టైం కాదు, ఇప్పుడు మాట్లాడతా. సైలెంట్ గా. హలో, ఏడున్నారా? ఎప్పుడు వస్తావు హైదరాబాద్? నేను వస్తా. ఇంకా అన్న వస్తా అనుకుంటా అన్న ఉన్నావు. నాకు అర్థం కాదు. ఏందో చెప్పక్క ఫస్ట్. ఈ పిల్లకి బాగాలేదురా సుల్లిగా. నువ్వు నాటకాలు తినుకుంటా ఏందో చెప్పంటావేంద్రా? ఫోన్ చేస్తా. నాకు ఎవరైనా చెప్పిరా నా మీద కరుస్తారు? అరే ఏం చేయాలి చెప్పరా? ఈ పిల్ల ఫుడ్ తింటలేదు, సరిగ్గా పడుకుంటలేదు. నైట్లలో 6 గంటలు 7 గంటల దాకా నిద్ర పోకుండా నీ కోసం ఏదో పంచాయతీ లేదో మీరిద్దరు నిజంగానే విడిపోయి నువ్వు దాన్ని ఏదో తప్పు, దాన్ని ఏదో చేసినట్టు ఆ పిల్ల ఏంది పంచాయతీలంతా? నువ్వు ఉండవు, చూసుకోవు. మేము ఉన్న మేమేం చేయాలి? ఒక నిమిషం, నాకేమన్నా చెప్పిరా? ఎవరన్నా ఫోన్ చేసిరా? సరే మీరంటే ఆడున్నారు కాబట్టి మీకు తెలుసు. నాకేమన్నా ఫోన్ చేసి చెప్తాను. అదే ఆ పిల్లకి నీకు గొడవ అవుతుంది, పంచాయతీ అయిందని తెలుసు. ఒక నిమిషం, సరే నాకు చెప్పలేదు. ఎట్లా తెలుసుకుంటారు? నాకు సీసీ కెమెరా ఉన్నాయా లేకపోతే నేనేమన్నా లేకపోతే నోరేమన్నా పెట్టుకున్నావా చెప్పు. ఏం చేస్తున్నావు? మాకు ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయా? చెప్పినప్పుడు పీకి వచ్చిండు కదా, ఈసారి చెప్పి మళ్ళీ నేను వెయిట్ చేయాల్సిన తప్ప ఇంకేం జరగదు. లాస్ట్ టైం దీని గురించే కదా గొడవైంది. చెప్తే ఈసారి ఇంకెక్కువ చేస్తామని చెప్పి చెప్పకుండా నేను పోయి చూపించుకొని వచ్చిన. నీకే కాదు ఎవరికి చెప్పలేడు. నాకే చెప్పలేదు. హాస్పిటల్ లో మార్నింగ్ జాయిన్ అయిందంటే మళ్ళీ నాకు 3:30 కట్లా తెలిస్తే నేను పోయి అక్కడ నుండి మళ్ళీ నేను డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చిన. నీకైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ లేదేంద్రా? నాకు అర్థం కాదు. కాదు రెస్పాన్సిబిలిటీ లేదు నాకు. రెస్పాన్సిబిలిటీ
ఆమె ఫోన్ చేస్తే తెలిసేది వాళ్ళ ఇంటికాడ ఉంటుందా ఈడుంటుందా. ఎందుకు చేయాలి? నీ దగ్గర నెంబర్ లేదా? నువ్వు చేస్తే ఏమైంది మరి? ఎందుకు చేయాలి? నువ్వు కూడా పెట్టుకో. నువ్వు మీ ఇంటికి నిలిచిపెట్టినప్పుడు నేను ఎట్లా చేయాలి? మరి నేను కూడా ఎందుకు చేయాలి? నేను కూడా చెయ్యను. తిరుగుతున్నావు కదా, ఎంజాయ్ చేసుకో. తిరుగుతే అమ్మా చెంప వల్దెంతా నీది రంగిద వరలకు. అసలు ఎవరు వరుతురు? నేను అసలు నిన్నేమన్నా అన్నానా? మీరు ఇంకా ఒర్లి నాకు ఇంకా నొప్పి తెప్పాడు తప్ప మీతో ఏం కాదే. మొట్టలేదు హాస్పిటల్ ఉన్నా అయిపో, వాళ్ళే మంచిగా చూసుకునే వాళ్ళని. అక్క ఆ పిల్లని మాట్లాడకద్దు అక్క, ప్లీజ్ నీ దండం పెడతా. ఇలా అంటే గుద్ద వాళ్ళదే. ఇంకా అక్క ఆ పోరి మాట్లాడకద్దు. పోరి ఏంద్రా పోరి? ఏంద్రా సాయి ఇదంతా? నాకు అర్థం కాదు ఏంద్రా ఇదంతా. నేను నాకు పిచ్చి దెంగుతుంది. ఏమన్నా చెప్పక హాస్పిటల్ ఆమె పక్కకు నువ్వు ఆమె పెట్టు. ఫుడ్ తింటలేదు, బ్లడ్ తక్కువ ఉందంట. అదేంది షుగర్ టెస్ట్ చేసారు, యూరిన్ టెస్ట్ చేసారు. రిపోర్ట్స్ జునకకి ఇచ్చేసి వచ్చా రిపోర్ట్స్. ఎందుకంటే అది మన దాంట్లో అదే కదా నర్స్. దానికి ఇచ్చేసి చెప్తే ఫుడ్ సరిగ్గా తింటలేదు, నిద్ర సరిగ్గా వదలంటే ఒక మనిషి ఇన్ని రోజులు 3 days నుండి కంటిన్యూగా సరిగ్గా నిద్ర ఎందుకు వస్తలేవు, ఫుడ్ సరిగ్గా తింటలేవు, తినలేవు కదా అని అడిగితే పొద్దున్న ఇడ్లీ తిన్నదంట. అడగంగా ఒక ఇడ్లీ తిన్నదంట. ఇప్పుడు ఏమన్నా అయితే సడన్ గా జోక్ ఏమన్నా అయితే ఏంది, మనం ఏం చేద్దాం? చెప్పు తీసుకోబడతాను. అమ్మని తింటే మాట్లాడుతున్నా ఎందుకు అడగాలి తింటున్నావు? పండుకుందిరా. నేనే మళ్ళీ పిల్లకి బాగాలేదని ఆల్రెడీ అక్కడ హాస్పిటల్ అందరు ఫోటోలు దిగారు ఈ పిల్లతో. అర్థమవుతుందా? ఈ పిల్లని చాలా మంది హాస్పిటల్ గుర్తుపెట్టి ఫోటోలు దిగి స్టోరీలు మెన్షన్ చేస్తున్నారు. మళ్ళా పచ్చయి అన్నకు చెప్పలేరు, మీరు ఏం చేయలేరు, ఇలాంటి పెట్టారు వీడియోలలో అని దెంగుతారు. ఎట్లా నీకు భయం లేకుండా పోయిందిరా సాయి. నువ్వు భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టింది అన్నట్టు నువ్వు అట్లా చేస్తున్నావు. ఏం చెప్పాలి నీకు? నేను ఆమె దూరమే చెప్పు, వింటున్నా చెప్పు. ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాకు చెప్తే కదా నేను వస్తాను రానో లేకపోతే ఏందో తెలుస్తుంది. చెయ్యకుండా వదిలి పెట్టుకోండి. ఇప్పుడు నీకు ఆమె హెల్త్ బాగాలేదు, నేను ఎట్లా నమ్మాలా? ఇట్లా కూడా ఫోన్ చేసి వదిలి పెట్టుకుంటుంది. నువ్వు ఏదో వీడియో ఏది అమ్మాయిని తీసుకొని వస్తాను వీడియో కొట్టినావంట. ఆ పిల్ల నిజంగానే తీసుకొస్తాడా అని జున్ను వాళ్ళతో ఇందు వాళ్ళతో ఫోన్లు చేసింది మొన్న నైట్. సో రిషి దగ్గరికి డాగ్ వీడియో కొట్టినప్పటికి ఫోన్ చేసింది. అంటే మేము ఈ రోజు డాగ్ వీడియో కొడతా అంటే నైట్ ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ 4 వేసి ఏడుస్తుంది. నిజంగా అట్లా తీసుకొస్తారా? నిజంగానే అయిపోయింది ఆ లైఫ్, ఏదో తెలియని బాధ వస్తుందని ఎక్కెక్కి ఏడుస్తుంది. ఏం చేయాలి చెప్పా పిల్లల్ని? ఇట్లా నైట్లలో ఫోన్లు చేసుకుంటే ఏడుస్తే ఏం చెప్పాలి ఆ పిల్లకి నేను? నువ్వు చెప్పు. నువ్వు అరే దాందే కాదు నీది తప్పే. నువ్వు ఉండి నువ్వు మాట్లాడి నువ్వు ఇది చేయాలి. ఈమె సైడ్ ఆమె సైడ్ కాదు సాయి. మీరు జోక్ సీరియస్ అయ్యి ఇప్పుడు సరే సన్నకి ఏమన్నా అయితే రిషి నిన్న పట్టుకుంటారు అందరు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా మీదనే పట్టుకుంటారు. అవన్నీ చూడరు, ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ చూడరు. అరే నేను మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ చూడరు. నా బిడ్డ ఈయన నమ్ముకొని వచ్చి ఈడి వల్ల ఖరాబ్ అయ్యి ఈడి వల్ల చచ్చిపోయింది. దానికి రిషి స్టైలిష్ అనే పర్సన్ అన్నాను ఇన్ని రోజులు ఇది అయితే ఎందుకు ఈయన పట్టించుకోలేడు. నీకేమన్నా అయిందా చెప్పు నాన్న, నువ్వు ఎప్పుడు నీకేమన్నా అయిందా? ఆమెకు బాగాలేదు, డాక్టర్ మరీ చెప్పిండు ఆ పిల్లని మళ్ళీ తీసుకురమ్మన్న నైట్. జస్ట్ అవి అక్కడ ఉండాలి. నేను రావాలని చెప్పి కావాలని ఇట్లా చేస్తురేమో ఇల్లు అని అనుకుంటాడు. వాడికి మంచిగా క్లారిటీ తెలుసు. వాడు రావడం నువ్వు వాడికి చెప్పి వేసి మన నోటి తప్ప ఇంకేం ఏంద్రా నువ్వు సీరియస్ అయిపోయి ఇచ్చేస్తావు మరి. ఏందాక ఎన్నిసార్లు చెప్పాలా? ఉండు సరే పెట్టు. కదా ఆడన్నీ ఫేకే అనుకుంటాడు. అందుకోసం ఆడు చెప్పుకుంటాను. నిజంగానే నాకు బాగాలేదు.
నాకు ఈ పంచాయతీలు రిషి వచ్చాక రిషి కూడా ఫోన్ చేసి దానికి ఇందాక ఫస్ట్ చెప్పలే ఇంటికి వచ్చాక 1/2 hour తర్వాత కాల్ చేస్తే రేపు వచ్చి నీతో మాట్లాడాలి సనా నువ్వు నాకు కొంచెం నువ్వు అక్కడే ఉండు ఇంటికాడ ఏడుకోకు అని చెప్పిండు. ఏందో నాకు ఈ మధ్యలో నాకు ఈ పంచాయతీలు అర్థం అవుతలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి చెప్తేనే కదా తెలిసేది ఒక మాట అయితే. ఇప్పుడు చెప్పిన తర్వాత ఆడే ఫోన్ చేస్తాను. చెప్పరా? హలో అక్క ఆ సరే జాగ్రత్త తీసుకోరా పిల్లలు. నేను కొద్దిగా స్టార్ట్ అయ్యేటప్పటికి నైట్ వస్తా. వచ్చినాక నేను కూర్చొని పెట్టి మాట్లాడతాను సార్. సరేరా. అసలు ఆమె మాట్లాడి చెప్పరు నాతో. ఫోన్లు కూడా వద్దు నాకు వద్దుతో సీరియస్ అవుతుంది. పిల్ల నాకు ఇంకా సర్రం అంటుంది. సరే నువ్వు జాగ్రత్త బయలుదేరి సరే సరే అన్ని తెచ్చబట్టే మళ్ళీ ఎందుకే మళ్ళా. సో గైస్ ఏం చెప్పుకుంటా నేను ఏం చెప్పాను. నేను వండుకుంటాను వండుకోని ప్రశాంతం కూర్చొని నా ఫోన్ స్విచ్ ఆఫ్ దిగి నేను వండుకుంటా. సో గైస్ ఇన్ని ఉంటాయి ఆ గొడవలు. ఒక మనిషి ఇన్ని గొడవలు పెట్టుకుంటది. కానీ కాల్లో మాత్రం కన్నయ్య అని మాత్రమే ఉంటది. అలా ముద్దు సినిమాలే ఉంటది. ఏడుంది చూపి వాడు కాల్ మనం చూపించాలో అందరికి ఇష్టం లేదు వాడు అంటే మై చోటు ఎప్పటి నుంచో అది ఎందుకు వచ్చిన డిలీట్ చేయాలి కదా. సాయన పర్సన్ నాకు బాగాలేదు. రిషి శ్రీ వస్తా అన్నారు. ఇంకా నాకు తెలిసి టైం ఎంత అవుతుంది నాకు తెలిసి కథలు చాలా కథలు తెంగుతుంది సార్. నాకు కూడా నచ్చలేదు. 6 అవుతుంది 6:60. నాకు తెలిసి రిషి వాళ్ళు బయలుదేరి వాళ్ళు ఇంకా 100 kilometers దూరం అంటే ఒక 3 hours టైం పడుతుంది అనుకోండి. లేకపోతే 2.5 hours అనుకోండి. ట్రాఫిక్ అన్ని కవర్ చేసుకుని రావడానికి. వచ్చాక వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే రిషి శ్రీ వీడియో ముందు సనతో పర్సనల్ గా మాట్లాడుతున్నారు. అది వీడియోలు చెప్పా దీన్ని మూతి వగలు కొడుతున్నాడు రిషి అయితే. నాకు ఇది ఏ సంబంధం లేదు గైస్. అంటే నేను వీడియో నేను ఎండింగ్ ఇయ్యాను ఇంట్రో చెప్పలే. వాడు చెప్తున్నా వాడు వచ్చాక కూర్చోబెట్టి మాట్లాడదాం. వీళ్ళు బాగానే ఉంటారు. వాడికి ఆ ప్రేమ ఉంటది. బాగానే ఉంటారు బాగానే తింటారు బాగానే అక్కడ బాగానే ఉంటాడు. ఇది ఆలోచించుకుంటుంటా. వాడికి దీనికి బాగాలేదంటే వాడి పొద్దున బరాబర్ దిగుతాడు గైస్. అంటిల్ దెన్ వీళ్ళు ఏం విడిపోలేరు. వస్తే ఏం చేస్తాం? మాట్లాడదా వచ్చినాకల్లా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కలిసి క్లియర్ కట్ గా మాట్లాడుకునే వీడియో పక్కా పెడతాం గైస్. అంటిల్ దెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్.